3వ అధ్యాయము 24వ వచనం. ఇదిగో ఆ జనము ఆడసింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలచును, అది వేటను తిని చంపబడి వాటి యొక్క రక్తము తాగేంత వరకు పండుకొనదు. చాలండి. ఇక్కడ రాయబడి వచ్చింది, బిలాము యొక్క ప్రసంగం ఇక్కడ కనబడుతుంది. బిలాము మోయాబు రాజు అయిన బాలక్ చేత నియమింపబడినవాడు. ఈ బిలాము ఇజ్రాయేల్ జనాంగాన్ని శపించడానికి ఏర్పాటు చేయబడినవాడు. ప్రవక్తగా, దైవాజ్ఞుడిగా మంచి పేరు కలిగిన వాడు బిలాము. ఈ బిలాము ఇజ్రాయేల్ జనాంగాన్ని శపించడానికి బాలక్ ద్వారా, మోయాబు రాజు యొక్క బాలక్ చేత ఏర్పాటు చేయబడినవాడు. కానీ శపించడానికి ఏర్పాటు చేయబడిన యొక్క బిలాము దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా ఇజ్రాయేల్ జనాంగాన్ని దీవించిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ఆ బిలాము ఇజ్రాయేల్ జనాంగానికి చెప్తున్న మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఇదిగో ఆ జనము ఆడసింహం వలె లేచును, సింహం వలె నిక్కి నిలచును, అది పట్టుకున్న వేటను చంపి దాని రక్తము తాగేంత వరకు కూడా పడుకోదు అని. మనం కూడా మన యొక్క జీవితంలో ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నీ శత్రువు కూడా నీ మీద పగను తీర్చుకుని రక్తం కళ్ళ చూసేంత వరకు కూడా ఒప్పుకోడు. వాడి హృదయం అనేది సాటిస్ఫాక్షన్ కాదు. మనం అంటూ ఉంటాం, రక్తం కళ్ళ చూసేంత వరకు కూడా రక్తం కళ్ళ చూసేంత వరకు కూడా ఏంటది మనం అంటూ ఉంటాం, నా రక్తం కళ్ళ చూసే వరకు కూడా మా ఆయనకి నిద్ర అట్లేదు అంటాం. లేదు అంటావా? అంటే అపవాది ఎలాంటి వాడంటే మనల్ని హింసించి మన దీన స్థితిలో ఉన్నప్పుడు సంతోషపడేవాడిగా కనబడుతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు తన యొక్క పత్రికలో, 1వ పేతురు అంటున్నాడు, 1వ అధ్యాయము 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడంట. ఎవరంట? నీ విరోధి అయిన అపవాది. కింద ఫుట్ నోట్లో రాశారు సాతాను అని. నీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకులాడుతుంది. ఇక్కడ బిలాము అంటున్నాడు ఏమని? ఆ జనము ఆడు సింహం వలె లేచును అని. ఎందుకు ఆ జనాంగాన్ని, ఆ శ్రమను, ఆ శోధనను ఆడసింహంతో పోల్చాడంటే ఆడసింహం మగసింహం కంటే చాలా సామర్థ్యము కలదు. మగసింహం కంటే ఆడసింహము వేటలో నైపుణ్యత కలిగినది. మగసింహం కంటే ఆడసింహం తన పిల్లల్ని కాపాడుకోవడంలో మంచి జ్ఞానం కలిగినదిగా ఉంది. కాబట్టి యొక్క ఆడసింహము సులభముగా వేటాడగల యొక్క జ్ఞానం కలిగినది. ఈ ఆడసింహం కనుక గంటకి 80 మీటర్లు పరిగెడతారు, కానీ 24 గంటల్లో 20 గంటలు పడుకునే ఉంటుంది. 24 గంటల్లో 20 గంటలు పడుకునే ఉంటుంది. ఇదంతా కూడా గూగుల్లో రాశారు. కానీ ఇక్కడ ఆ జనాంగాన్ని ఆడసింహంతో పోల్చాడు. అక్కడ రాయబడుతుంది, అది సింహం వల్లే నిక్కి నిలచును అని. సింహం ఎక్కడుంటుందమ్మా? ఎత్తైన స్థలములో నిలబడి చూస్తుంది, ఎక్కడ నాకు వేట, మంచి వేట అన్నది దొరుకుతుంది అని. అది మామూలుగా కింద ఉండదు, ఎత్తైన స్థలములోనే కాచుకుని ఉంటుంది. ఇక్కడ రాయబడుచుంది, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు అది పడుకోదు.
ఎవరు అంటే నీ విరోధి అయిన అపవాది, నీ విరోధి అయిన సాతాను. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని గర్జించిన సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నట్లుగా రాయబడుచుంది. కనుక నువ్వు ఎవరి పక్షమున ఉంటావు? నువ్వు ఎవరి పక్షమున? చిన్నప్పుడు ఆటలు ఆడుకునే వాళ్ళేమ్మ, సబ్జెండోరు కబడ్డీ ఆట ఆడుకున్నప్పుడు నా పక్కన ఎంతమంది చేస్తాడంటే అమ్మ, నేనంటే ఇష్టమైన వాళ్ళందరూ నా వెనక్కే పంటలు వేసుకుంటాను. పంటలు వేసుకుని అమ్మ ఇప్పుడు ఆట. కానీ ఎవరి సామర్థ్యం ఎంత ఉందో ఎవరి పక్షమున మనం ఉన్నాము. ఒకవేళ నువ్వు దేవుని పక్షమున ఉన్నట్లయితే, దేవుని పక్షమున ఉన్నట్లయితే సింహము నోట్లో పడకుండా నువ్వు ఉండాలి. నువ్వు దేవుని యొక్క పక్షమున లేకపోయినట్లయితే నీ విరోధి అయిన అపవాది గజిన్ సింహం వలె ఎవడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూనే వెతుకులాడుతుంది. అక్కడ రాయబడుతుంది, వెతుకుతుంది. చూడండి, మనం ఏదన్నా ఒక వస్తువు పోగొట్టుకున్నాం అనుకోండి, దాన్ని వెతుకుతాం, దొరికేంత వరకు కూడా వెతుకుతాం, ఎక్కడా 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 అని. దానికోసం ఎన్ని రోజులు పట్టినా పర్వాలేదు, మనం వెతుకులాడుతూనే ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు దొరుకుతామా అని సింహము, ఆడసింహము, ఎందుకంటే నిక్కి నిలిచి వెతుకులాడుతుందంట మన కోసం. కాబట్టి మనం ఎవరి పక్షమున ఉండాలి? ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, ఇదిగో ఆ జనము ఆడసింహం వల్లే నిక్కి నిలుచును. కాబట్టి ఆ యొక్క అపవాది అయిన గర్జించు సింహం యొక్క నోటులో పడకుండా మనం ఉండాలి అంటే మనం దేవుని పక్షమున ఉండాలి. దేవుని పక్షమున ఉన్నవాడు ఏం చేయాలో నేర్చుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక గైకొనుట వలన యెహోవా సంతోషించున, వాహన దహన వలనను బలులను అర్పించడం వలన సంతోషించున. ఆలోచన చేయి. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. నువ్వు కనుక దేవుని పక్షమున గనక ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, మాట వినుట శ్రేష్టము అని. బలు అర్పించుట కంటే, పొట్టేళ్ళ యొక్క కొవ్వును అర్పించుట కంటే, పొట్టేళ్ళ యొక్క కొవ్వును అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. కానీ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది, నువ్వు కనుక దేవుని పక్షమున గనక ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. దేవుని యొక్క మాట వినకపోయినట్లయితే నువ్వు సింహం పాలైపోతావు. సింహం పాలు ఎవరంటే నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నాడు. కాబట్టి విరోధి యొక్క చేతులను పడకుండా ఉండాలి అంటే వాక్య భాగం రాయబడుచుంది, దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటో చూద్దాం. 1వ రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా. చాలండి. ఇక్కడ రాజైన యెరోబాము ఒక పని చేశాడు. ఏం పని అంటే బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి రెడీగా ఉన్నాడు. రాజు ఆ పని చేయడానికి లేదు, యాజకుడు మాత్రమే బలి అర్పించాలి. ఇక్కడ రాయబడుచుంది 1వ వచనంలో 13వ అధ్యాయంలో, దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు పొంది యోధా దేశము నుండి బెతేలుకు వచ్చెను. చాలండి. ఏంటంట, దేవుని యొక్క ఆజ్ఞ చేత, దేవుని యొక్క నడిపింపు చేత ఒక వ్యక్తి యోధా దేశము నుండి బెతేలునకు ప్రవక్తగా పంపబడ్డాడు. ఎందుకంటే ఆ రాజైన
ఈ యరొబాము చేయుచున్న పనిని ఆపడానికి. కాబట్టి ఆ పని యరొబాము రాజు చేయకూడదు. ఆ పని అక్కడ అదే వచనంలో రాయబడుచుంది, ధూపం వేయుటకే బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా అని రాయబడి. ధూపం వేసే పని ఎవరిదంటే ప్రవక్తది. రాజు ధూపం వేయకూడదు. అక్కడ రాజు ధూపం వేస్తున్నాడు కనుక యోధా దేశము నుండి ప్రవక్త వచ్చాడు. దేవుని యొక్క నడిపింపు చేత వచ్చి, యరొబాము నువ్వు చేయుచున్న పని మంచిదైతే కాదు, నువ్వు చేయుచున్న పని చేయకూడదు నువ్వు అని చెప్పగానే వెంటనే యరొబాము కోపం వచ్చి ఆయన పట్టుకోండి అన్నాడు. వెంటనే చెయ్యి చాపి ఆయన్ని పట్టుకోమన్నాడు. వెంటనే ఆ ఎండిపోయింది. వెండిపోయింది, దాంట్లో పట్టు అనేది లేదు. చెయ్యి అన్నది ఎండిపోయింది. చూడండి, అక్కడ వచ్చిన 4వ వచనం చదువుకుందాం. బేతేలునందున బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠముని మీద నుండి తన చెయ్యి చాపి వాడిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్య ఎండిపోయాను. దాని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేక, ఎప్పుడైతే చెయ్యి చాపాడో ఆ ప్రవక్తను పట్టుకోమని చెయ్యి చాపాడు, వెంటనే చెయ్యి ఏమైపోయిందంటే స్టక్ అయిపోయింది. చెయ్యి ఏమైపోయిందంట? స్టక్ అయిపోయింది. ఆ ఎండిపోయింది. మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కూడా శక్తి అనేది లేదు. మళ్ళా అదే యూదా దేశం నుండి వచ్చిన ఆ ప్రవక్తే రాజైన యరొబాము గురించి మళ్ళా దేవుని వేడుకొనగా ఆ చెయ్య మరలా బాగుపడినట్లుగా అక్కడ రాయబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే రాజు అన్నాడు, ఎప్పుడైతే తన చెయ్యి బాగుపడిందో రాజు అన్నాడు, అయ్యగారు మీరు మా ఇంటికి రండి, భోజనం చేయాలి ఇవాళ మీరు మా ఇంటికాడ. ఆ ప్రవక్త అన్నాడు, నేను భోజనము చేయను. ఈ ప్రదేశంలో భోజనం చేయడానికి నాకు చూడండి 8వ వచనం, దైవజనుడు రాజు ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలము నేను అన్నపానములు నీ ఆస్తులు నాకు భాగం ఇచ్చేసినా నేను నీ ఇంటికి భోజనం చేయడానికి రాను. ఈ స్థలంలో నేను భోజనం చేయను, ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ చేత నేను నడిపింపబడిన వాడిగా ఉన్నాను. ఇక్కడ ఈ విషయము బేతెల్లో ఉన్న మరొక ప్రవక్త విన్నాడు ఈ మాట. ఆ ప్రవక్త విని ఆ ప్రవక్తని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ బేతెల్లో ఉన్న ప్రవక్త అంటున్నాడు, ఆ యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్త అంటున్నాడు, నువ్వేనా యరొబాముతో మాట్లాడింది? నువ్వేనా? అతను చెయ్యి ఎండిపోయినప్పుడు బాగు చేసింది నువ్వేనా అని అడిగినప్పుడు అవును అన్నాడు. అప్పుడు ఆ బేతేలో ఉన్న ప్రవక్త అన్న మాటే మనం చదువుకున్న 18వ వచనములో, నేనును నీ వంటి ప్రవక్తనే అంటున్నాడు. ఏమన్నాడు ప్రవక్త? ఏమన్నాడు? ఆ బేతేలో ఉన్న ప్రవక్త అంటున్నాడు, అయ్యో యోధా దేశం ప్రవక్త, నేను కూడా నీ వంటి ప్రవక్తనే. నేను కూడా దేవదూత ఒకడు వచ్చి యెహోవా చేత సెలవు పొంది, ఇదిగో అన్నపానం పుచ్చుకోవడానికి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు కనుక నువ్వు అతన్ని తీసుకుని నీ ఇంటికి వెళ్ళి నువ్వు అతనికి భోజనం పెట్టు అని నాకు చెప్పాడని అబద్ధం చెప్పాడంట ఆ బేతేలు ప్రవక్త. బేతేలు ప్రవక్త మాట అబద్ధం చెప్పినప్పుడు ఆ దేవుని చేత నడిపింపబడిన ప్రవక్త ఆ మాట నమ్మకూడదు. కానీ ఆ మాట ఏం చేస్తాడంటే నమ్మాడు. చూడండి, కింద వచ్చిన రాయబడుతుంది, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఎంట అన్నపానములు పుచ్చుకున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది, నువ్వు దేవుని పక్షమున ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. బలి అర్పించడం కంటే, కొవ్విన పొట్టేలు యొక్క కొవ్వు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. కానీ ప్రవక్త దేవుని యొక్క మాట వినకుండా బెతేలు ప్రవక్త యొక్క ఆ ఓల్డ్ ఫెలో యొక్క మాటలు అతను విన్నాడు. అతని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు జరిగిన సన్నివేశం ఇక్కడ రాయబడుతుంది 21వ వచనం, యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నువ్వు వెనుకకు వచ్చి నువ్వు అసలు అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలములో నువ్వు భోజనము చేశావు. దేవుడని యెహోవా అంటున్నాడు ఆ ప్రవక్తతో, నువ్వు దేవుని యొక్క మాట గైకొనలేదు, దేవుని యొక్క మాట వినలే.
దేవుని యొక్క మాటకు నువ్వు అర్థం చేసుకోకుండా అక్కడ వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి వెనకకు వచ్చి అతనితో పాటు నువ్వు కలిసి కూడా భోజనం చేసావు కనుక నీ అంతు చూస్తాను నేను అన్నాడు. దినమున మనం కూడా దేవుని పక్షమున గనక లేకపోయినట్లయితే, దేవుని యొక్క పక్షమున గనక నువ్వు ఉండి ఆయన మాట వినకపోయినట్లయితే, ఆ కింది మాటలో రాయబడుచుంది 25వ వచనం 24వ వచనం. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతని ఎదురుపడి అతన్ని చంపాను. చాలండి. దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల ఇప్పుడు ఏమైందంట, సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది. ప్రియమైన వాళ్ళరా, నీ విరోధి అయిన అపవాది గర్జిన సింహం వల్లే నువ్వెప్పుడు దొరుకుతావని ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక ఆ సింహం నోటిలో నువ్వు పడకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని పక్షమున ఉండాలి, దేవుని సైడ్ ఉండాలి. నువ్వు ఆయన పక్షమున ఉండాలి. అమ్మా, చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు కూడా అమ్మా బలంగా ఉన్నవాడు లావుగా ఉన్నవాడు ఏపున ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అమ్మా అటేపున బలహీనలు ఎంతమంది ఉన్నప్పటికీ బలమైన వాడు ఉంటే ఆడు ఏదో రకంగా నెక్కుని వచ్చేస్తాడని ఆలోచన. ఇక్కడ మనం కూడా బలవంతుడైన దేవుని వైపు మనము ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న మాట వినుట శ్రేష్టం. ఆ యొక్క ప్రవక్త, ఆ బెతేల్లో ఉన్న ప్రవక్త యొక్క మాట విన్నాడు, కానీ దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచలేదు. దేవుని యొక్క మాట మీద పరిపూర్ణముగా విధేయత లేనిటువంటి వాడుగానే ఉండిపోయాడు కనుక తన ప్రాణమును అతను పోగొచ్చుకున్నవాడుగా కనబడుతున్నాడు. చూడండి, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 38 చూద్దాం. లూకా 21:38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకాడ వచ్చారంట. ఏంటంట? దేవాలయంలో వారి మాట వినుటకు ప్రజలందరూ ఎప్పుడు వచ్చారంట? పెందలకాడే దేవాలయానికి. ఇంకో గంట మనం పాటలు పాడితే ఇంకో గంట ఇంకో 10 మంది వచ్చేవాళ్ళ అని ఉన్నారు తప్ప ముందుగా వచ్చేవాళ్ళలాగా లేవు. కానీ మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజంతా కూడా ఆదివారం కనుక మనం దేవుని సన్నిధిలో గడపాలనుకుంటాం, దేవుని సన్నిధిలో గడపాలనుకుంటాం. కానీ రావడానికి ఇంకా ఆలస్యం. ఏం చేసామంటే ఏమి ఉండదు. ఇక్కడ వాక్య భాగం రాయబడి ప్రజలు ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకాడ వచ్చారంట. ఎందుకంటే ఆయన మాట వినుట శ్రేష్టము కనుక. పెందలకాడ రావడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము. ఎందుకంటే ఆయన మాట విన్నామంటే మనం దేవుని పక్షమున ఉన్నట్లు. దేవుని పక్షమున గనక మనం ఉన్నట్లయితే సింహం మనల్ని ఏమి కూడా చేయదు. ఒకసారి సంసోను తన యొక్క తల్లిదండ్రులను తీసుకొని ఒక ఊరు వెళ్తున్నప్పుడు కొదమ సింహం అడ్డొచ్చిందండి. కొదమ సింహం. అక్కడ రాయబడుచుంది న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము. అమ్మా, యెహోవా అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక మేకపిల్లను చీల్చినట్లుగా ఆ కొదమ సింహమును చీల్చివేశాడు. అక్కడ రాయబడుచుంది దేవుని చేత నడిపింపబడిన వాడుగా సంసోను ఉన్నాడు కనుక అతని చేతిలో ఏమీ లేకపోయినను అని, ఏమీ కూడా లేకపోయినను ఒక గొర్రె పిల్లను ఒక మేకపిల్లను చీల్చినట్లుగా ఆ కొదమ సింహమును చీల్చివేసినట్లుగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట వినుట శ్రేష్టం. మనం దేవుని పక్షమున ఉన్నానని అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క మాట మనం వినట్లే. పెందలకాడ లేచి ఆయన స్తుతించడానికి మనం రావట్లేదు. మనకున్న టయాన్ని మన మీద ఆధారపడి మనం జీవిస్తుంటాం. సంవత్సరానికి 365 రోజులు. ఈ 365 రోజుల్లో ఆయన మనల్ని అడిగేది 52 రోజులు మాత్రమే మనల్ని అడుగుతున్నాడు. మిగతా 313 రోజులు కూడా నీయే.
ఎన్ని రోజులు? 313 రోజులు నీయే. ఒక నెలలో 30 రోజులు అనుకుంటే అమ్మా, దాంట్లో 4 రోజులు ఆయన నిన్ను అడుగుతున్నాడు. 26 రోజులు కూడా నీయే. 26 రోజులు నీయే. గంటకి 24 గంటలు అయితే దాంట్లో అడిగేది ఆయన 2 గంటలు మాత్రమే నిన్ను అడుగుతున్నాడు. మిగతా 22 గంటలు నీయే. కాబట్టి నీకే ఎక్కువ ప్రయారిటీ ఉంది తప్ప దేవునికి ప్రయారిటీ అనేది దేవునికి ప్రయారిటీ అని మా జస్ట్గా ఇచ్చేది ఏంటంటే ఓన్లీ 2 గంటలు. అంటే అమ్మా 12 గంటలు, 2 గంటలు మనం దేవుని కోసం కేటాయించు. 22 గంటల్లో అమ్మా నీ పని ఎన్ని పనులు చేసుకోవచ్చు అమ్మా. మనం అంటూ ఉంటాం, అదే టైం నాకు ఉన్నట్లయితే వాడు దులిపేదని ఇల్లే పైనుంచి. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది మనకున్న సమయం 2 గంటలైనా కానీ దేవుని స్తుతించడానికి చాలా ప్రయత్నం చేసినప్పటికీ మనం ఏ ప్రయత్నం కూడా నెగ్గట్లే. కానీ దేవుని యొక్క పక్షమున నువ్వు గనక దేవుని పక్షమున గనక ఉన్నట్లయితే దేవుని మాట వినుట శ్రేష్టం. ఆ ప్రవక్త దేవుని యొక్క మాట విన్నట్లయితే బ్రతికి ఉండేవాడేమో. దేవుని యొక్క మాట వినక ఆ బెతేలు ప్రవక్త యొక్క మాట విన్నాడు కనుక తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. విరోధి అయిన అపవాది సాతాను గర్జించిన సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు. వాడి నోట్లో పడకుండా ఉండాలి అంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. రెండోది మనం చూద్దాం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఇక్కడ రెండోది రాయబడుచుంది. ఒకటి, మనం దేవుని పక్షమున ఉన్నట్లయితే దేవుని మాట వినుట శ్రేష్టము. రెండోది రాయబడుచుంది, ఆ యొక్క రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును అంగీకరించుట శ్రేష్టం అంటున్నాడు. అంగీకరించాలి, దేవుని యొక్క వాక్యమును అంగీకరించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం రాయబడుచుంది. దేవుని యొక్క వాక్యము ఏంటంట, వాడి గల 2 అంచులు గల ఖడ్గము కంటే పదును గలది అని. అది చూడండి, చదవడం మాట చదవండి ఒకసారి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల వాడి గల ఖడ్గము కంటే పదును గలదై ఉండి ప్రాణాత్మలను మూలుగలను విభజించినట్లుగా దూరుచు ఉంచాలండి. దేవుని యొక్క వాక్యం ఏం చేయాలంట, సాత్వికంతో మనం అంగీకరించాలి. దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. లోబడకపోయినట్లయితే సింహము నోటికి పడిపోతావు. సింహం నోటి పడ్డావంటే ఆఖరి యొక్క రక్తబొట్టు వరకు, తాగేంత వరకు కూడా అది నిన్ను విడిచిపెట్టదు. అది ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, రక్షించుటకు శక్తి కలిగిన ఆ వాక్యమును మనము అంగీకరించే వారికి ఉండాలి. ఒకటి, మాట వినుట శ్రేష్టము. రెండోది, అంగీకరించుట కూడా శ్రేష్టం. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం దీనికోసం. 1వ రాజుల గ్రంథము 20:35 చూద్దాం. 20:35 1వ రాజులు 20:35. అందరి ప్రవక్త శిష్యులలో ఒకడు వచ్చి యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పుకొనకపోయాను. చాలండి. ఇక్కడ శిష్యుల్లో ఒకడు వచ్చి అన్నాడంట, తన ఫ్రెండ్ని పిలిచాడు. ఫ్రెండ్ని పిలిచి, రే నన్ను కొట్టు అన్నాడంట. నన్ను కొట్టమన్నాడు. ఆ ఫ్రెండ్ అన్నాడు, రే నేను నిన్ను కొట్టను రా అన్నాడంట. నేను నిన్ను కొట్టను. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆ శిష్యులలో ఒకడు యెహోవా యొక్క ఆజ్ఞ చేత అని రాయబడుచుంది. దేవుని యొక్క ప్రేరణ చేత, దేవుని యొక్క ఆజ్ఞ చేత తన ఫ్రెండ్తో అన్నాడు, నన్ను కొట్టురా అని. నన్ను కొట్టమన్నాడు. కానీ అతడు కొట్టడానికి నిరాకరించిన వాడిగా కనబడుతున్నాడు. చిన్న కింద మాట చదువుకుందాం. అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి కనుక నీవు నన్ను విడిచిపోగానే
సింహము నిన్ను చంపును. ఇక్కడ నువ్వు యెహోవా యొక్క మాట, యెహోవా యొక్క ఆజ్ఞను లోబడలేదు, అంగీకరించలేదు. ఇక్కడ యాకోబు అంటున్నాడు ఏమని? రక్షించుటకు శక్తిగల వాక్యమును ఏం చేయాలంట? నువ్వు సాత్వికంతో అంగీకరించాలి. ఆ యెహోవా పక్షమున నువ్వు ఉన్నావు కనుక నువ్వు దేవుని యొక్క మాటను, ఆయన యొక్క వాక్యమును ఏం చేయాలంట? సాత్వికముతో అంగీకరించాలి నువ్వు దేవుని యొక్క మాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యము యోహాను 17లో రాయబడుతుంది, నీ వాక్యమే సత్యం. ఆయన వాక్యమే సత్యం. ఆయన వాక్యమే రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే పదును గలది. ఆయన వాక్యము సుత్తి వంటిది. ఆయన వాక్యము చాకలి వాడి దగ్గర ఉన్న సబ్బు వంటిది అని రాయబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఆయన వాక్యమును అంగీకరించినట్లయితే మనం దేవుని యొక్క పక్షమున మనం ఉండగలం. దేవుని పక్షమున కనుక నువ్వు ఉన్నట్లయితే నీ విరోధి గర్జిన సింహం వల్ల ఎన్ని నాటకాలు ఆడినా కానీ దాని నోటిని పడకుండా నువ్వు ఉండగలవని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఈ యొక్క శిష్యులలో ఒకడు వచ్చి నన్ను కొట్టమనగానే వాడు నిరాకరించాడు కనుక కింద మాటలో రాయబడుచుంది, నన్ను విడిచిపోగానే సింహం నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతని ఎదురై అతన్ని చంపేసింది. కానీ దేవుని యొక్క మాటను మనము అంగీకరించకపోయినట్లయితే మనం సింహం నోట్లో పడిపోతాం. సింహం నోట్లో పడ్డామంటే అమ్మా మన ఆఖరి యొక్క రక్తబొట్టు వరకు, అది పీల్చే వరకు కూడా మనల్ని విడిచిపెట్టదు, అది నిద్రపోదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. సామెతలు 8:10. వెండిని ఆశపడక నా ఉపదేశమును అంగీకరించు. ఇక్కడ రాయబడుచుంది వెండికి ఆశపడక అని. వెండి ఆశపడతాం అంటే ఏంటమ్మా? మనం ఎంత కష్టపడినా మన ఏం కోసం? ఒక పావుల ఎత్తైన బంగారాన్ని కొనుక్కుంటాం కోసమే మనం ఆతృత పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, అంతటి విలువైన వెండి కోసము ఆతురపడక నువ్వేం చేయాలంట? నా ఉపదేశమును అంగీకరించి, దేవుని యొక్క మాటను అంగీకరించాలి. అందుకే మత్తయి సువార్తలో రాయబడుచు, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికినట్లయితే ఇవన్నీ కూడా నీ యొక్క జీవితంలో యాడ్ అవుతాయి. ఇక్కడ మొదటిగా వెండిని బంగారము కాదు, కానీ అంతకంటే విలువ కలిగిన దేవుని యొక్క మాటలను నువ్వు అంగీకరించే వారికి ఉండాలి. చూడండి, ఇంకో మాట చూద్దాం. 15:31 చదవండి. సామెత 15:31. జీవార్థమైన ఉపదేశమును ఏంటంటే జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు అని రాయబడుతుంది. జ్ఞానుల సహవాసం, జీవార్థమైన ఉపదేశమును, దేవుని యొక్క వాక్యములో జీవం ఉంది కనుక ఆ జీవము నిన్ను బతికించేదిగా ఉంది కనుక ఆ వాక్యము నువ్వు అంగీకరించాలి. కనుక జెరెమీయా 7:23 అంటున్నాడు, నా మాటలు అంగీకరించినట్లయితే మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడినై ఉందును. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని పక్షమున కనుక ఉన్నట్లయితే రెండోది ఇక్కడ రాయబడి వచ్చింది, దేవుని యొక్క మాటలను మనము, ఆయన రక్షణ వాక్యమును నిజలంట అంగీకరించుట శ్రేష్టం. ఒకటి వినుట శ్రేష్టము, రెండు అంగీకరించుట శ్రేష్టం. మూడోది మనం చూద్దాం, కీర్తనలు 33వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి. 33వ కీర్తన 8వ వచనం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలండి, ఇక్కడ రాయబడుచుంది లోకులందరూ యెహోవాకు భయభక్తులు కలిగి ఉండాలి. అక్కడ రాయబడుచుంది భూలోక నివాసులందరూ కూడా యెహోవాకు భయము కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ఒకటి, మన దేవుని పక్షమున గనక మనం ఉన్నట్లయితే, ఒకటి ఆయన మాట వినుట శ్రేష్టము, ఆయన అంగీకరించుట శ్రేష్టము. మూడవది భయభక్తులు కలిగి ఉండుట శ్రేష్టం. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వలన భయము కనుక లేకపోయినట్లయితే
దేవుని ఎలా భక్తి కనుక లేకపోయినట్లయితే మనం తప్పకుండా సింహాల నోటికి మనము వెళ్ళిపోతాం. ఇక్కడ దావీదు అంటున్నాడు 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34, 35 వచనాల్లో అంటున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు సింహాలు వెలుగుబంట్లు వచ్చినప్పుడు నా చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని చీల్చి వేశాను అంటున్నాడు. దానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని యొక్క మాట వినుట శ్రేష్టమని గ్రహించాడు. దావీదు దేవుని యందు భయము కలిగిన వాడిగా, భక్తి కలిగిన వాడిగా ఉండి ఆయన మాటలను సాత్వికంతో అంగీకరించిన వాడిగా ఉన్నాడు కనుక అక్కడ గొల్యాతు యొక్క ఫైటింగ్లో అంటున్నాడు, చదువు. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించి తిని అది నా మీదకి రాగా నేను దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని అంటున్నాడు. ఇందాక సంసోను అంటున్నాడు, తన చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ గొర్రె పిల్లను చీల్చినట్లుగా చీల్చేశాడు కొదమసింహాన్ని. దావీదు అంటున్నాడు, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని చంపేశాను అని. ఎందుకంటే వారు దేవుని పక్షమున వారు ఉన్నవారుగా కనబడుతున్నారు. ఇక్కడ ఉదయకాల సమయంలో మనము కూడా, నీవు కూడా దేవుని పక్షమున ఉన్నట్లయితే ఆ విరోధి అయిన సాతాను ఆ గజ్జి సింహం వలె ఉన్న యొక్క సింహం నోట్లు పడకుండా నువ్వు ఉండగలవు. ఉండాలి అంటే 3వదిగా రాయబడుచుంది, దేవుని ఎలా భయభక్తులు కలిగిన వారుగా. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుకుందాం. అష్షూరు రాజు బబులోను, కోత, హమాతు అది దేశంలో జనులను రప్పించి ఇజ్రాయేలులకు మారుగా షమ్రోను పట్టణంలో ఉంచెను. చాలండి, చూడండి, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, చెరుకుట్లు మంట ఉంటాయి కదమ్మా, చెరుకుట్లకి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు, గుంటూరు నుంచి ఎక్కడి నుంచో చెరుకుకి మంట. ఇప్పుడు మొన్నదాకా ఊడుపులు కూర్చాం, ఎవరైనా ఊడు పూడ్చారా? మానేసి, ఎందుకంటే దానికి బ్యాచ్ వస్తుంది, బీహార్ నుంచి వస్తుంది, 5 నిమిషాల్లో 30 ఎకరాలు 40 ఎకరాలు ఊడ్చి వెళ్ళిపోతున్నారు బెంగాల్ నుంచి. ఇక్కడ ఏం చేశాడంటే అష్షూరు రాజు ఏం చేశాడు, ఇజ్రాయేలులకు ప్రతిగా, ఇజ్రాయేలు కాదని అదే షమ్రోను దేశంలో ఇజ్రాయేల్ ప్రతిగా ఒక బ్యాచ్ని దింపాడు. అక్కడ రాయబడుచుంది, బబులోను, కోత, హవ్వా, హమాతు, షర్వాయిము అనే దేశంలో జనులను రప్పించి వారికి అక్కడ ఆ షమ్రోను దేశం ఇచ్చేసాడు, మీరు ఇక్కడే ఉండండి అని. ఆ షమ్రోన్లో ఉంటున్నారు. వాళ్ళ నివాసం ఉండటము ప్రారంభించిన తర్వాత అక్కడ మాట రాయబడుచుంది, చూడండి, అయితే వారు కాపురం ఉండటాన్ని ఆరంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారిని చంపెను. చాలండి, ఏంటంటే వారు కాపురం ఉండటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఏమి లేదంటే దేవుని ఎడల భయభక్తులు లేవు వాళ్ళకి. దేవుని ఎడల భయభక్తులు లేవు. దేవుని ఎడల భయభక్తులు లేని వారుగా వారు ఉన్నారు కనుక సింహాలని వారు మధ్యకి పంపించాడు. కొందరు సింహాలు చంపేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని పక్షమున కనుక ఉన్నట్లయితే దేవుని ఎలా భయభక్తులతో మనము ఉండాలి. దేవుని ఎలా భయభక్తులతో ఉండాలి. భయభక్తుల్లో ఉండడం అంటే ఏంటి? కూర్చోండి, మా రాముగడ ఉన్నాడు, రాముడు కూర్చో, లెగొద్దు, లెగిసావిడ దెబ్బలు తగిలితే అన్నాం అనుకున్నాను. ఆడక్కడే కూర్చుంటాడు, ఆడక్కడే కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళు లెగితే దెబ్బలు పడతాయి. లెగితే మనం ప్రార్థనకు వచ్చినప్పుడేమో గోడకు జారబడి కాళ్ళు జాపుకొని ఆళ్ళ మూతులెంక ఏళ్ళ మోకాలెంక చూసుకొని నవ్వుకుంటమే తప్ప మన ఎక్కడన్నా భయం అనేది కనబడుతుందా? ప్రభు సన్నిధిలో భక్తి ఏం కనబడుతుందా? ఏదో నామకార్థ క్రైస్తవులకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, హాజరించుకుంటున్నాం. ఈ మధ్యన హాజరోడు వచ్చింది కాబట్టి హాజరించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి భయభక్తులు ఎక్కడ ఉన్నాయి?
క్రమంగా కూర్చుంటున్నావా మనం గుళ్ళు దేవుని మందిరంలో? క్రమంగా ఉంటున్నావా? వచ్చామంటే 4 సార్లు బయటికి వెళ్తాను తప్ప ఏమో 3 సార్లు బయటికి వెళ్ళి 4 చెంబులు నీళ్ళు తాగుతాను తప్ప మరి అంత దావత వేసేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళు కూడా తాగమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు అన్నం తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం దాకా మనం అంటాం ఇప్పుడు దాకా నాకు మధ్య గుర్తే రాలేదు కదా. ప్రార్థనలోకి వస్తే మంజిల కోసం ఒకసారి, టీ కోసం ఒకసారి, అమ్మా అన్నం తింటాకు ఒకసారి, మళ్ళీ లోట ఓ దెబ్బ వేసి వస్తాం, మళ్ళీ ప్రార్థన అవగానే మళ్ళీ కంగారు. మనకు ఆవిడ అంటుంది పాక్ష గమ్ము ప్రార్థన చేయండి నాకు ఆకలి చెప్తుంది. నిన్న మధ్యాహ్నం తిన్నాను నేను అన్నం. ఎందుకంటే మనం ఆ యొక్క కాన్సెప్ట్తో ఉండట్లే, ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనే దృక్పథంతోనే ఉంటున్నాం తప్ప భయభక్తుల ప్రభు సన్నిధిలో మనం ఉండట్లా. ఇక్కడ రాయబడి వచ్చింది, ఆ జనము వారు స్వతంత్రించడం మొదలుపెట్టిన తర్వాత, వారు ఆ షమ్రోలు నివాసం చేయడం మొదలుపెట్టిన తర్వాత వారు దేవుని అసలు భయమే భక్తులు అన్నవారే లేనటువంటి వారుగానే ఉన్నారు కనుక వారి మధ్యకి సింహాలను పంపించాడు. దాంట్లో కొంతమందిని అవి చంపేసినాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని పక్షమున కనుక ఉన్నట్లయితే నువ్వు తప్పక దేవుని భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ఒకసారి చూడండి 25వ కీర్తన 12వ వచనం చూద్దాం. 25వ కీర్తన 12వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు కోరుకొనిన మార్గమును వానికి చూపించును. ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారు ఏ మార్గమును అయితే కోరుకుంటాడో ఆ మార్గమును వాళ్ళకి చూపించేవాడిగా ఉంటాడు ఆయన. చూడండి అదే కీర్తన 14వ వచనం చదువుకుందాం. యెహోవా మర్మము వారికి తెలియజేస్తాను. ఎవరికంటే ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఉంటారో వారికి యెహోవా యొక్క సీక్రెట్, మర్మం అంటే సీక్రెట్. మనలో కూడా చాలా రహస్యాలు ఉంటాయి, అన్నీ మనం పంచుకోం. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు కనుక నాతో నా ఎడల భయభక్తులు కలిగిన ఉన్నట్లయితే నా యొక్క రహస్యాలన్నీ కూడా నేను నీకు చెప్పేస్తాను. చూడండి ఇంకా చూస్తున్నట్టు అది 31:19 కూడా ఒకసారి చూద్దాం. 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన మేలు ఎంతో గొప్పది. ఎవరి ఎడలంట? భయభక్తులు కలిగిన వారి ఎడల. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు కనుక దేవుని పక్షమున కనుక ఉన్నట్లయితే నువ్వేం చేయాలంట? దేవుని అలా భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే అమ్మ ఇప్పుడు జగన్ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు వచ్చాడు. చాలామంది వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే టీడీపీలోకి జంప్ అయిపోయారు. మళ్ళీ జగన్ వచ్చాడు ఇంకా మళ్ళీ దీంట్లోకి జంప్ అయిపోతారు. కాబట్టి మనం జంప్ అవ్వడం కాదు, బ్రతికున్నంత వరకు కూడా నువ్వు ఏ జెండా అయితే పట్టుకున్నావో ఆ జెండాతోనే నువ్వు జీవితం అనేది గడపాలి. ఆ జెండము దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ధ్వజము అని రాయబడుతుంది, ఫ్లాగ్. దేవుని యొక్క జెండా పట్టుకున్న మనము ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుని పక్షమునే మనం ఉండాలి తప్ప పార్టీ మార్చడం కాదు. దేవుని పక్షాన మనం ఉండాలి కనుక దేవుని పక్షాన ఉండటం కాకుండా వేరొక మతంలోకి వేరే పార్టీలోకి మనం వెళ్ళిపోవటం కాదు. అందుకని అంటున్నాడు, వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, కానీ నువ్వు వెచ్చగా ఉన్నట్లయితే నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తాను. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. సంసోను ఆ విధంగా ఉన్నాడు, దావీదు అలాగున్నాడు. 2వ సమూయేలు గ్రంథంలో బెనాయా అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అంతా కూడా ఆ గుహలో గోతులో దాగున్న సింహాన్ని చంపినవాడు కనబడుతున్నాడు. దానియేలు యొక్క జీవితంలో కూడా ఆ గుహలో ఉన్నప్పుడు కూడా ఆ సింహాలు అతను ఏమీ కూడా చేయలేకపోయాడు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు కనుక దేవుని పక్షమున కనుక ఉన్నట్లయితే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. ఆ రక్షణ కలిగిన వాక్యమును అంగీకరించుట శ్రేష్టం. 3వది దేవుని ఎడల భయభక్తి కలిగిన వానిగా నువ్వు ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉన్నావో జెర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. జెర్మియా 31:13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చును,
ఇక్కడ రాయబడి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును పొందుకోవాలి అంటే నువ్వు దేవుని పక్షమున ఉండాలి. దుఃఖమునకు ప్రతిగా సంతోషమును ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. ఆనందంను కలుగు చేసేవాడుగా ఉన్నాడు. కనుక నువ్వు దేవుని పక్షమున ఉండాలి. దేవుని పక్షము నువ్వు ఉన్నట్లయితే అట మాట వినాలి, ఆయన మాటను అంగీకరించాలి, ఆయన ఎడల భయభక్తి కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది దుఃఖమునకు ప్రతిగా సంతోషమును ఇచ్చును అని. యెషయా గ్రంథము 56 అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆఖరి మాట చదువుకుందాం. 56 అధ్యాయం 5వ వచనం. వారెట్లందరూ కొడుకు కూతుళ్ళను అనిపించుడే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టబడుచున్నది. కొట్టివేయబడిని నిత్యమైన పేరు వారికి ఏంటంట, కొట్టివేయబడిని నిత్యమైన పేరు అంటున్నాడు. దేవుడు నియమించే యొక్క కొత్త పేరు పొందుకున్నాం మనము. కొట్టివేయబడకుండా ఉండాలి, కొట్టివేయబడకుండా ఉండాలి. ఆ నిత్యమైన పేరును మనం సంపాదించుకునే వారికి ఉండాలంటే మనం తప్పనిసరిగా దేవుని పక్షమున ఉండాలి. ఎందుకంటే నీ విరోధి అయిన అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మృంగుదునా ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆ సింహము నోటిలో మనం పడకుండా ఉండాలి అంటే ఆడు సింహం వలె అది లేచిదిగా అందుకని సింహం వలె నిక్కి నిలిచి తన దొరికిన వెరను అది తిని సంతృప్తి పడినంత వరకు కూడా విడిచిపెట్టకుండా ఎలాగైతే ఉందో అపవాది కూడా ఆ విధమైన ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. దాని చేతిలో దాని నోటిలో పడకుండా నువ్వు ఉండాలి అంటే దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచు. ఒకసారి దాని ఎలాంటి ఒకసారి చూద్దాం. 6:21 వచ్చిన ఒకసారి చూద్దాం. అక్కడ మంచి మాట చూద్దాం. దానియేలు 6:21. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే. చాలండి, ఇక్కడ దానియేలు మాట అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. ఎందుకు నిర్దోషిగా కనబడ్డాడు అంటే, ఒకటి దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం అనుకున్నాడు. రెండవది దేవుని యొక్క రక్షణ కలిగిన వాక్యమును అంగీకరించిన వాడిగా ఉన్నాడు. మూడవది దేవుని యొక్క మాటకు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడితేనే కనుక ఈ సింహాలు నన్ను ఏమి కూడా చేయలేకపోయాయి. ప్రియమైన వాళ్ళరా, ఆ విరోధి అయిన ఆ సింహం నోట్లో మనం పడకుండా ఉండాలి అంటే దేవుని పక్షం మనం తప్పకుండా ఉండవలసిన వారుగా ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. నేడు కొద్ది మాటలు మన వినుకులు దీవించును గాక.